ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వమన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇందిరమ్మ త్యాగాల చరిత్ర బీజేపీలో నేతలు ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారాయన. బండి సంజయ్ నియోజకవర్గంలోని ఏదైనా ఊరికి వెళ్దామా అంటూ సవాల్ విసిరారు. విలువలతో కూడిన రాజకీయాలు బీజేపీలో లేకపోవడం బాధాకరమని అన్నారు జగ్గారెడ్డి. అసలు ఏమి తెలుసు బండి సంజయ్ గారు బీజేపీ నాయకులారా, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర దేశ ప్రజలకు తెలుసు, నీకు తెలవకపోవడము చాలా బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు, దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈనాటికి దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఇందిరమ్మ అంటే చాలామంది ముసలోళ్ళు తాతలు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు లేచి కూర్చుంటారు. అది చరిత్ర. ఆమె పేరు చెప్తే ఆ 70 ఏళ్ళ వయసు వల్ల ఒక అవ్వనో తాతనో ఇందిరమ్మ అనగానే వాళ్ళ ఎంట్రికెట్లు నిలబడుతుంది. ఇట్లా అంత పవర్ఫుల్ పేరు ఇందిరా గాంధీ గారు పేరు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తగా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నిజం. ఇది వాస్తవము. బండి సంజయ్ గారికి టెస్టింగ్ చేయాలని చేసే ధైర్యం ఉంటే నువ్వు ఏ ఊరు అంటే ఆ ఊరికి, నీ పార్లమెంటులోనే మీ ఊరికే పోదాం. బండి సంజయ్ గారి ఊరికి పోదాం. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఒక తాతనో అవ్వనో అమ్మనో అడుగుదాం. ఆమె ఏం చెప్తుందో ఇందిరాగాంధీ గారి గురించి విందాం. దానికి నువ్వు రెడీనా? బండి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. ఈ కోతలొద్దు, కోతల రైడ్ అయిపోతావు నువ్వు. పేరు మార్చాల్సి వస్తుంది మళ్ళీ నీకు. ఇవాళ రెడీ? ప్రాక్టికల్గా మాట్లాడదాం. నువ్వు మమ్మల్ని తిట్టుంటే మేము ఇంత సీరియస్గా అడగం, నేను ఛాలెంజ్ చేయం. నువ్వు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడినావు. ఇందిరమ్మ ఇల్లుకి పైసలు మేము మోడీ గారు చెప్పి ఇప్పియమని అంటున్నావు నువ్వు. దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది. మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా?